డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం బౌద్ధము జైన మతం గురించి అధ్యయనం చేశాం. ఇప్పుడు ఒక ప్రశ్న: మనిషి జీవితాన్ని నిజంగా ఎవరు నియంత్రిస్తారు? విధినా, మన కర్మలా, లేదా ఈ ప్రపంచం అంతా ఇంతే అని నమ్మాలా? భారతదేశంలో క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలో బౌద్ధ జైన మతాలతో పాటుగా 64 ఇతర మత శాఖలు ఏర్పడ్డాయి. వాటి ఆలోచన ప్రవాహాలలో ఒక 3 ముఖ్యమైనవి. 1 ఆజీవకులు, 2 చార్వాకులు, 3 తర్వాత కాలంలో ప్రవేశపెట్టినటువంటి జైరాశి యొక్క సంశయవాద సిద్ధాంతం. కనుక వారిలో ఒకరు చెప్పారు జరిగేది ముందే నిర్ణయించబడుతుంది అని, మరొకరు చెప్పారు ఈ ప్రపంచమే నిజము అని, ఇంకొకరు ప్రశ్నించారు మనం నిజంగా ఏదైనా ఖచ్చితంగా తెలుసా అని. వాటి గురించిన అంశాలని ఎగ్జామినేషన్లో యూపీఎస్సీ, ఏపీఎస్సీ దృష్ట్యా మనం చూద్దాం. మొదటగా ఆజీవకులు. బౌద్ధం జైన మతం పక్కన ఒక ప్రత్యేకమైన పంథా వెలిసింది. ఈ పంథానే ఆజీవక మతము అని పిలుస్తాం. ఈ ఆజీవక మత స్థాపకుడు గోశాల మస్కరీపుత్రుడు. ఈయన మహావీరుడికి మొదట్లో మిత్రుడిగా ఉండేవాడు. సిద్ధాంతాల మీద విభేదించి వైశాలిలో తీవ్రమైన చర్చోపచర్చలు చేసి విడిపోయాడు కూడా. క్రీస్తుపూర్వం 487లో గౌతమ బుద్ధుడి కన్నా కొంచెం ముందుగా ఆయన మరణించాడు. ఈ ఆజీవకుల తత్వం చాలా కఠినమైంది. వారు నియతి అనగా విధి అనే శక్తి ఆధీనంలోనే అన్నీ జరుగుతాయని నమ్మారు. విధిరాత ఇంతే అంటామే, విధిరాత, విధి. ద హోల్ యూనివర్స్ వాజ్ కండిషన్డ్ అండ్ డిటర్మిన్డ్ టు ది స్మాలెస్ట్ డీటెయిల్ బై ఇంపర్సనల్ కాస్మిక్ ప్రిన్సిపల్, దట్ ఈజ్ నియతి ఆర్ డెస్టినీ అంటారు వీళ్ళు. అంటే ఈ విశ్వంలో జరిగే ప్రతి విషయము, మనుషుల జీవితము, సుఖదుఖాలు, జయాపజయాలు అన్నీ నియతి అనే శక్తి చేతనే ముందుగానే నిర్ణయించబడతవి. మనిషి తన గతిని మార్చలేడు, కర్మలతో కూడా ప్రభావం చూపలేడు. తపస్సు, పూజలు, ధర్మాచరణ ఇవి చివరి ఫలితాన్ని మార్చవు. ఒక మాటలో చెప్పాలంటే జరిగేది జరగాల్సిందే. ఇది వారి సిద్ధాంతం. అందువల్ల వీరిని నిర్ణీతవాదులు, డిటర్మినిస్ట్ అని పిలుస్తారు. ఈ ఆజీవక మతాన్ని స్థాపించిన వారు గోశాల మస్కరీపుత్రుడు. ఇది కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి మౌర్య వంశం దాకా నడిచింది. అశోకుడు, అతని కుమారుడు దశరథుడు కూడా ఆజీవకులకి కొన్ని గుహల్ని దాంగా కూడా ఇచ్చారు. అయితే అప్పుడు నుంచి అది తిరిగి క్షీణించడం ప్రారంభించింది. ఉండే కొద్ది పూర్తిగా దెబ్బతినిపోయింది. మధ్యయుగాల్లో అక్కడక్కడ దక్షిణ భారతదేశం కనబడుతుంది, కానీ దాని ప్రభావం పెద్దగా లేదు. కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద ప్రశ్న వస్తే చదువుకోండి. ఆ తర్వాత రెండవది భౌతికవాదము. దానినే చార్వాకవాదము అని కూడా పిలుస్తాం. ఈ భౌతికవాదాన్ని ప్రవేశపెట్టిన వారు అజిత కేశ కంబళిని. ఈయన ఏమంటాడు అంటే శరీరం చనిపోయిన తర్వాత ఏదీ మిగలదు. ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, స్వర్గం నరకం లేవు. శరీరం చనిపోయిన తర్వాత జీవితం ముగిసిపోతుంది. మనిషి బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతకాలి, అప్పు చేసైనా నెయ్యి తినాలి. శరీరం బూడిదైన తర్వాత తిరిగి జీవితం లేదు. ఇది వారు చెప్పేది. అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వారి అభిప్రాయాల్లో కుటుంబము, స్నేహబంధాలను మాత్రం విలువగా చూడాలి అని వారు చెప్తారు. కనుక ఇది మరొక వాదన క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే ఏర్పడింది. కనుక భౌతికవాదాన్ని లేదా చార్వాకవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అజిత కేశ కంబళిని. దీని నుంచి తర్వాత రోజుల్లో హేతువాదం డెవలప్ అయింది. హేతు ఏముంటుందంటే నీకు నిజంగా కనుక ఏదైనా కారణం ఉందంటే దాన్ని నమ్ము. కంటికి కనిపిస్తే నమ్ము, కంటికి కనిపించకపోతే కారణం ఉంటే నమ్ము. మనకి భగవంతుడు కంటికి కనిపించడు. భగవంతుడు ఉండడానికి ఏదైనా కారణం ఉందని ఆలోచిస్తే లేదని హేతువాదులు అంటారు. కనుక ఈ భౌతికవాదం నుంచి తర్వాత రోజుల్లో హేతువాదం వచ్చింది. అందులోంచి నాస్తికవాదం కూడా వచ్చింది, ఇథియిజం. ఒక రకంగా ఆ అథియిజానికి ఈ యొక్క భౌతికవాదమే, చార్వాకవాదమే పునాది కూడా. ఇక మూడవది సంశయవాదం. క్రీస్తు శకము 8వ శతాబ్దంలో, అంటే ఈ కాలం గడిచిపోయిన చాలా కాలానికి జయరాశి అని పేరు.
ఈ జయరాశి ఆయన ఒక పుస్తకం రాశాడు, తత్వోప విప్లవ సింహ. తత్వోప విప్లవ సింహ ఈయన ఒక తత్వవేత్త. అంటే అర్థం ఏంటంటే సర్వమత సత్యాలను ధ్వంసం చేసే సింహం. సర్వమత సత్యాలను ధ్వంసం చేసే సింహం. కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఏదైతే సత్యం చెప్తున్నారో ఈ మతాలు ఏది సత్యాన్ని చెప్పట్లేదు. నిశ్చితమైన జ్ఞానం అసాధ్యం. ఏ జ్ఞానం కూడా పరిపూర్ణం కాదు అంటూ ఈయన తన పుస్తకాన్ని రాయడం మనం చూస్తాం. తన కాలంలో ఉన్నటువంటి ప్రధాన మతాలన్నింటినీ కూడా వాటి పునాదులతో సహా ఈయన తాత్వికంగా కూలద్రోయటం మనకు కనబడుతుంది. కనుక జయరాశి ఈయన ఒక తత్వవేత్త, తత్వోపప్లవ సింహ అనే పుస్తకం రచించాడు. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. కనుక ప్రధానంగా ఆజీవకులు విధి సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. మనిషి తన గతిని మార్చలేడు, జరగాల్సినదో జరిగి తీరుతుంది. ఇది బౌద్ధము జైన మతాన్ని చెప్పిన దానికన్నా కూడా విరుద్ధంగా ఉంటుంది. చార్వాకులు మరో కోణంలో నిలిచారు. వారు ధర్మాన్ని వ్యర్థమని, సుఖమే పరమార్థమని చెప్తారు. జయరాశి తన గ్రంథంలో అన్ని మతాల పునాదులను ప్రశ్నించడం మనకు కనబడుతుంది. ఇది భారత తత్వశాస్త్రంలో ఒక సంశయవాదానికి గొప్ప ఉదాహరణగా మనకు కనబడుతుంది. వీటి మీద ప్రశ్నలు వస్తున్నాయి. యూపీఎస్సీలో ప్రధానంగా ఎక్కువసార్లు ప్రశ్నలు వస్తాయి. కనుక వీటిని మీరు ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయమని మరొకసారి తెలియజేస్తూ ప్రస్తుతానికి స్వస్తి.